హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు మనం వడలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు తీసుకొని దానిని 3 సార్లు మంచిగా నలకలేమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మినపప్పు మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 3 గంటల పాటు దాన్ని నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూడండి, మినపప్పు చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ వాటర్ పోయొద్దండి. పిండి గట్టిగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువైతే వడ షేప్ అనేది రాదు. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని ఒక 3 సార్లు వాటర్లో మంచిగా కడుక్కోవాలి. నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు రవ్వ మునిగే వరకు వాటర్ పోసుకొని దాన్ని ఒక 20 నిమిషాల పాటు మంచిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత రవ్వ చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు రవ్వలోని వాటర్ అంతా గట్టిగా పిండేసి ఈ రుబ్బుకున్న పిండిలో కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 2 గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి. గంటల తర్వాత మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాకనే ఈ వడలు ఒత్తుకొని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా వేడైతే మనం వడ వేయంగానే ఇట్లా పైన బుడగలు ఆయిల్ అవుతుందండి. వడ మునిగే అంత ఆయిల్ ఉంటేనే లోపలి వరకు మంచిగా డీప్ ఫ్రై అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలా రెడ్ కలర్ వస్తే మనకు వడ రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఉప్మా రవ్వ వేయడం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలో ఉప్మా రవ్వ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు వడలు వేసేటప్పుడు ఆ గిన్నెకు అనేది అతుక్కోకుండా త్వరగా కొంచెం వన్ సైడ్ కాలడంతో పైకి ఒక్కసారి గరిటెతో ఇలా అనడంతో మనకి పైకి అవే వస్తాయి. చూడండి, ఆయిల్లో చూపించే విధంగా అవి పైన అదే వస్తున్నాయి. ఇక్కడ నేను ఈ పిండిలో వంట సోడా యాడ్ చేయలేదండి. ఉప్మా రవ్వ యాడ్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. మనం వడ తినేటప్పుడు కూడా మన చేతికి ఎక్కువ ఆయిల్ ఉండదు. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ పిండిలో రుబ్బుకున్న పిండిలో చిన్నగా ఆనియన్స్, క్యారెట్ కూడా తరిగి దాంట్లో వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏమీ వేయలేదండి. ఇంతకీ నా వడలు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.